జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను జెడ్పీహెచ్ ఫాస్టర్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంథోనీస్ చర్చిలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మండలంలో ఉన్న అన్ని చర్చిలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్ ఫాస్టర్ మోహన్ మాట్లాడుతూ యేసు సిలువ వేయబడిన రోజును గుర్తు చేసుకునేందుకు గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ రోజున యేసును సిలువ వేయబడ్డాడని క్రైస్తవుల నమ్మకమన్నారు. సిలువ వేయబడిన 3 రోజుల తర్వాత యేసు పునరుత్థానం ఈస్టర్ గా జరుపుకుంటారని తెలియజేశారు. క్రైస్తవ మతంలో యేసు మరణించిన రోజు ఆయన ప్రపంచంలోని పాపాలను తనతో పాటు మోసుకున్నాడని, ఆయన త్యాగం కారణంగా ప్రజలు విముక్తి పొందారని, మరణ అనంతరం స్వర్గానికి చేరుకోగలరని నమ్ముతారు. యేసు సిలువ వేయడం మరియు మరణం, ఆయన త్యాగం మానవులు చేసిన అన్ని పాపాలకు క్షమాపణలను సూచిస్తుంది. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవుల పండగ. యేసు సిలువ వేయబడిన మరణాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8,427 మంది ఫాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం విడుదల చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్ బాబుకి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కోరారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, సుబ్రహ్మణ్య రెడ్డి, ప్రభు తేజ, వంశీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల పూర్వమే ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం ఏం చేశాడు? సర్వమానవాళి పాప పరిహార్థమై ఆయన ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 7-9 వచనాలు మనం చూస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని, లేకపోతే ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం వంటి ఈ శుభదినాన్ని మనం ఈరోజు సంతోషంగా ఆచరించాలి. కేవలము మనం చేసిన తప్పిదాలకు, మనం చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. ఈరోజు ప్రపంచమంతటా కూడా యేసుక్రీస్తు మరణ దినాన్ని గుడ్ ఫ్రైడేగా జరిపించుకునే శుభదినాన మరి గాదంకి జాషువా సియోను ప్రేయర్ టవర్లో మరి సంఘ సభ్యులతో కలిసి ఈ శుభ శుక్రవారాన్ని మరి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ సకల జనులు పాప పరిహార్థమై యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పణంగా పెట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనిషి యొక్క పాప పతనాన్ని తప్పించడానికి, మనిషి చేసిన తప్పిదం నుంచి, పాపము నుంచి తప్పించడానికి ఆ ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆ శిలువ చేసిన త్యాగము ద్వారా మనిషికి, లేకపోతే మానవుని యొక్క పాప పతనానికి ఓ మంచి మార్గంగా మనిషి చేసిన తప్పిదాన్ని యేసు ప్రభువే ఆయన శిక్ష అనుభవించి మనిషి యొక్క తప్పిదాన్ని, శిక్షను కొట్టివేశాడు. అదే గుడ్ ఫ్రైడే. అందుబట్టే ఇది శుభ శుక్రవారంగా మరి తీర్చబడింది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు అది అశుభం. అయితే యేసు ప్రభు మరణము మనిషి యొక్క పాపపతనాల నుంచి తప్పించింది కాబట్టి అది శుభదినంగా, శుభ శుక్రవారంగా ఈరోజు ప్రపంచం జరుపుకుంటున్నారు. అలాంటి శుభదినాన్ని మరి జాషువా సియోను ప్రేయర్ టవర్ మరి గాదంకి చర్చిలో
ఈ రీతిగా మరి సంఘ సభ్యులతో మరి నాయన పాస్టర్గా మరి నేను కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి ఆ దేవుడు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి దేవుడిని ఘనపరుస్తున్నాను. మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దినము మరి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మరి మైనార్టీ మంత్రివర్యులు, మరి చంద్రగిరి నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు, మరి అలాగనే ఎంపీ దుర్గా ప్రసాద్ గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సేవకునికి ప్రభుత్వం ద్వారా మరి నెల 5,000 రూపాయలు మరి ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ ప్రభుత్వంలో దాన్ని ఇవ్వరు అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు. అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మరి దాని మీద చొరవ తీసుకొని కూటమి ప్రభుత్వం కలిసి ఈరోజు 8,000 మంది 400 పై చీరుకులు మరి సేవకులందరికీ కూడా మరి నిన్నటి దినమే ఈరోజు గుడ్ ఫ్రైడే ఈ శుభదినాన అందరూ సంతోషంగా ఉండాలని వాటి ద్వారా మరి ప్రతి సేవకునికి ప్రతి పాస్టర్కి మరి ఎవరైతే దాన్ని ప్రభుత్వానికి అనుగుణంగా మరి ఏర్పరచుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి నిన్నటి దినానే అందరికీ కూడా వారి యొక్క చర్చి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అందుని బట్టి మరి కూటమి ప్రభుత్వానికి మా యొక్క సంఘం తరపున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మరి ఈ ప్రభుత్వము మరి క్షేమంగా ఉండాలని, ఆదర్శవంతంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని మరి అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశీర్వదిస్తూ మరి ఒకసారి మా ప్రియ ముఖ్యమంత్రి గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ మరి ముగించుకుంటున్నాను. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.